పల్లవి, అడిగేది నిన్నే. ఇంతకీ ఎవరు వాళ్ళు? అసలు మన ఇంటికి ఎందుకు వచ్చినారు? ఏదో ఒకటి చెప్పండి. మీరు ఎందుకు వచ్చినారు అని మా బావ అడుగుతున్నాడు. నేను ఏం చెప్పాలి అసలు? అందుకే కిరణ్కి నేను ముందరనే చెప్పిన, అంతా ముందరనే ప్లాన్ చేసుకొని పోవాలి అని. వీడికి పల్లవిని చూడ్డానికి ఉన్నంత ఇంట్రెస్ట్ మనం దొరికిపోకుండా ముందరనే ప్లాన్ వేయడానికి లేదు. పల్లవి, ఏదో ఒకటి నువ్వే చెప్పు. సరే, నేను ఏదో ఒకటి చెప్తా. మీరు ఈ నుంచి పోండి ఇంకా. ఇదేంది పల్లవి, నేను ఎంత అడుగుతున్నా చెప్తలేదు. అదీగాక వాళ్ళతో బాగా పరిచయం ఉన్న దానిలాగా మాట్లాడుతుంది. అయితే వాళ్ళు పల్లవికి తెలిసిన వాళ్ళైతే ఇంట్లోకొచ్చి మాట్లాడాలి, అంతేగాని గేటు దగ్గరే ఉండి మాట్లాడుతున్నారు. మీకు చెప్తుంటే అర్థమైతలేదా? ఇంకేం చూస్తున్నారు? పోండి. పోతంలే పల్లవి, నిన్ని తనివి తీర చూసుకొనివ్వు. మళ్ళీ నాకు ఈ ఛాన్స్ ఎప్పుడొస్తుందో ఏమో. అరే పల్లవి, వాళ్ళ బావ బయట నిలబడి మొత్తం చూస్తున్నాడు. ఆయనకి అనుమానం రాకముందే ఈ నుంచి తొందరపోదాం రారా. కిరణ్, చెప్తే అర్థం చేసుకో. నువ్వేం చిన్నపిల్లాడివి కాదు. నీ వాళ్ళకం చూస్తుంటే ఈ రోజు ప్రాబ్లం క్రియేట్ చేస్తటనే ఉన్నావు. అరే పల్లవి, వాళ్ళ బావ ఈడికి వస్తున్నాడు. వీళ్ళు ఎవరని నేను అడుగుతూనే ఉన్నా, సమాధానం చెప్పవేంది పల్లవి? ఇంతకెవరండి మీరు? మా ఇంటికి ఎందుకు వచ్చినారు? ఇప్పుడేం చెప్పాలి? కొంచెం తడబడినా వీళ్ళకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఈ కిరణ్కి నేను అప్పటి నుంచి చెప్తానే ఉన్నా, ఈ నుంచి పోండి పోండి అంటే అస్సలు మాటని లేరు. ఇప్పుడు చూడు, సరాసరి భావన వచ్చినాడు. ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేస్తారో ఏమో. అడిగేది మిమ్మల్నే. పల్లవి, వీళ్ళు నీకు ఏమైనా తెలిసిన వాళ్ళ? అబ్బే, అదేం లేదబి. వీళ్ళు ఎవరో నాకు తెలియదు. అవునా? నువ్వు వాళ్ళతో పరిచయం ఉన్న దానిలాగా మాట్లాడుతుంటే నీకు తెలిసిన వాళ్ళేమో అనుకున్నా. అదేం లేదు. అడిగేది మిమ్మల్నే. నేను ఎంత అడుగుతున్నా చెప్తలేరంటే మీరు కొంపతీసి దొంగలు కాదు కదా? ఏందండి మీరు మా ముఖాలు చూస్తుంటే మీకు దొంగలాగా కనబడుతున్నామా? వీళ్ళు ఈ రోజు కొంప ముంచుతట్టనే ఉన్నారు. వీళ్ళ వల్ల కాదు, నేనే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. మరి దొంగలు కానప్పుడు మీరెవరో చెప్పండి. వీళ్ళు ఎందుకు వచ్చినారో నేను చెప్తా. ఎందుకోసం వచ్చినారంట? వీళ్ళ ముగ్గురు చందా కోసం వచ్చినారు. ఏంది చందానా? అవునబి, ఇది సమ్మర్ కదా, అందరూ మంచినీళ్ళు తాగడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారంట. అందుకోసం వీళ్ళకు 10,000 చందా కావాలంట. అందుకే వచ్చినారు. చందా లేదు, ఏం లేదు. ఈ నుంచి పోండి అంటే పోతలేరు. ఏంది, మేము చందా కోసం వచ్చినామా? ఇంకా తప్పించుకోవడానికి వేరే రీజన్ ఏం దొరకలేదా? ఏదో ఒకటి చెప్పి బానే కవర్ చేసిందిలే. ఏందిరా కవర్ చేసింది? మన ముఖాలు చందా కోసం వచ్చిన వాళ్ళలాగున్నాయా? చందా కోసం వచ్చే వాళ్ళైనా కొంచెం బాగుంటారు. మన అవతారాలు అట్లా కూడా లేవు. ఇంకా నయం, మనం అడుక్కునే వాళ్ళమని చెప్పి లేదు. సంతోషించు. చెప్పేది మీకే. చందా లేదు, ఏం లేదు. ఈ నుంచి పోండి. అదేంది పల్లవి అట్లంటున్నావు? వాళ్ళు చేసేది మంచి పనే కదా. అలాంటప్పుడు మనకి తోచిన సహాయం చేస్తే ఏమైతుంది? నీకు తెలదు. వీళ్ళు 500 1000 ఇస్తే తీసుకోమంటున్నారు. వీళ్ళకి ఏకంగా 10,000 కావాలంట. అందుకే అప్పటి నుంచి వాదిస్తున్నా. వీళ్ళు వింటలేరు. మీరు అట్లా మాట్లాడడం తప్పు. మాకి తోచిన కాడికి ఇస్తాము, అంతేగాని మాకంత కావాలి ఇంత కావాలని డిమాండ్ చేయడం ఏంది? అరే, మనము చందా కోసం వచ్చినామని పల్లవి చెప్పింది గాని వాళ్ళ బావ మనకి నిజంగా అంటే డబ్బులు ఇచ్చేలాగానే ఉన్నాడు. అందుకని సిగ్గు లేకుండా తీసుకుంటావా ఏంది? తీసుకుంటే తప్పేముంది? మనము తిరిగి పోయేటప్పుడు మంచిగా పార్టీ చేసుకోవచ్చు. అదీగాక ఇప్పుడు మనం నిజంగా అంటే చందా కోసం వచ్చినట్టు నటించాలి. లేకపోతే పల్లవి వాళ్ళ బావకి డౌట్ వస్తుంది. రఘు చెప్పింది కూడా నిజమే. అయితే ఏంది ఇప్పుడు? వీణ్ణి నిజంగంటే చందా కోసం అడుక్కోవాలా? మరి తప్పదు కదా. మీలో మీరే గుణుక్కోవడం కాదు. మాకి తోచినంత ఇస్తాం. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. అదేంది సార్, మేము అడిగింది కేవలం 10,000 అంతే. చాలా దూరం నుంచి వచ్చినాము. మేము అడిగినంత ఇచ్చి పంపించచ్చు కదా. మీకేంటి 1,00,000 రూపాయలు అడుగుతారు? 1,00,000 రూపాయలు ఇచ్చి పంపించాలా? అయినా నాకు మిమ్మల్ని చూస్తుంటే తేడాగుంది. మీ ముఖాలు చందా అడుక్కునే వాళ్ళలాగా లేవు. మరి ఆడవాళ్ల మెల్లో బంగారు గొలుసులు కొట్టుకుపోయే వాళ్ళలాగున్నారు. చా, పరువు పోయింది. ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయాలి. అరే, వీళ్ళవి చందా ఇచ్చే ముఖాలు కాదు గాని రా పోదాం. నేను చెప్పేది కూడా అదే. పోండి నుంచి. నువ్వు ఆగురా కిరణ్. సార్, మీకు చందా వేయడం చేత కాదని చెప్పండి. మీ ఇంటి పక్కల వాళ్ళు 1,000 రూపాయలు ఇచ్చినారు. అవతలింటి వాళ్ళు 500 ఇచ్చినారు. మీ ఎదురింటోళ్ళు 2,000 ఇచ్చినారు. ఏదో మీ ఇల్లు పెద్దగుంది, బాగా సౌండ్ పాటిలాగా ఉన్నారని 10,000 అడిగినాము. 10,000 కాకపోయినా కనీసం 5,000 ఇయ్యండి. చేత కాకపోతే అసలేమియద్దు. మీరు పైకి మాత్రమే ఉన్నోళ్ళు, కానీ చాలా పిసినారోళ్ళు అనుకొని పోతాం. వీడేంది గబుక్కునంత మాట అన్నాడు? ఇప్పుడు నేనేమన్నా అంటే పల్లవి ముందర లోకువైతా. ఊకెందుకొచ్చిన గొడవ? వీళ్ళు అడిగినంత ఇచ్చి పంపిస్తే సరి.
ఇప్పుడేంది? మీకు 5,000 చందా కావాలి అంతే కదా? ఇప్పుడే లోపలికి పోయి తెచ్చిస్తా. ఆగండి. మీరు డబ్బులు ఇచ్చే వరకు మేము ఎక్కడ పోము. మీరు పోయి తీసుకురండి. రఘు, మా బావకి అనుమానం రాకుండా ఎట్లా ఒకట్లా కవర్ చేసినావులే. అరే, నువ్వు మాకు తెలియకుండా నిజంగంటే చందాలు అడగనీకపోతావా ఏంది? అదే కదా, పల్లవి వాళ్ళ బావతో ఏకంగా 5,000 వసూలు చేస్తున్నాడు. మరి ఈ రఘు అంటే ఏమనుకున్నారు? మంచిగా 5,000తో పార్టీ చేసుకోవచ్చు. పల్లవి కోసం ఇంత దూరం వస్తొచ్చినాం గాని మనకి 5,000 వస్తున్నాయి. నీకి కొంచెం కూడా సిగ్గులేదురా? పల్లవి, ఇంకెన్ని రోజులు ఈ దూరం? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. ఇంకొన్ని రోజులే, ఓపిక పట్టు. అతి తొందరలో మనం అనుకున్న రోజు వస్తుంది. అరే, మీకు ఈ ఆలపాలు అనేది ఏం లేదా? ఎప్పుడు పడితే అప్పుడు ఇండ్లకి చందాల కోసం వస్తారా? మళ్ళీ 5,000 కావాలంట. మాకి డబ్బులు ఏమైనా చెట్లకు కాసున్నాయా? ఇదేంది? మీ బావ డబ్బులు తెస్తానని లోపలికి పోయినాడు. ఈమె చూస్తే బయటికొచ్చి ఊక వరులుతుంది. ఆమె అంతేలే, లోపల వాళ్ళ కొడుకు చెప్పింటాడు. అందుకే గయ్యాల దానిలాగొచ్చి అడుస్తుంది. ఈమె సూర్యకాంతానికి ఏం తక్కువ లేదు. ఏ పల్లవి, వాళ్ళతో నీకేంది మాటలు? రాయిడికి. వస్తున్నా అత్తయ్య. మా అత్తయ్యతో జాగ్రత్త. మీరేంది ఇంకా చూస్తున్నారు? పోండి నుంచి. నేను డబ్బులు ఇస్తాను చెప్పినా, తీసుకొని పోండి. ఏందిరా నువ్వు కూడా? వాళ్ళు ఎంత అడిగితే అంత ఇస్తావా? 100 అనుకున్నావా, 200 అనుకున్నావా? ఏకంగా 5,000. వదిలేయమ్మా, నేను వాళ్ళకి డబ్బులు ఇస్తాను చెప్పినాక ఇవ్వకుంటే బాగుండదు. అదీ కాక వాళ్ళొక మంచి పని చేయడం కోసం డబ్బులు అడుగుతున్నారు. మనం డబ్బులు సహాయం చేస్తే పుణ్యమే కదా. పుణ్యం అని చెప్పి వాళ్ళు 1,00,000 రూపాయలు అడుగుతారు. ఇస్తావా? అసలు వీళ్ళ పంచాయతీ ఏంది? మళ్ళీ ఇస్తే ఇయ్యాలి, లేకపోతే లేదు. అయినా వాళ్ళు వచ్చింది మీరిచ్చే 5,000 కోసం కాదు, నా కోసం వచ్చినారు. వాళ్ళు నిజంగంటే చందా కోసం వచ్చినారు అనుకోని మరీ చులకన చేసి మాట్లాడుతుంది. మనం ఏమన్నా ఉంటే ఇంట్లోకి పోయి మాట్లాడుకుందాం. సహాయం కోసం మన ఇంటికి వచ్చిన వాళ్ళని అంతసేపు నిలబెట్టడం కరెక్ట్ కాదు. నీకు చెప్పడం నా వల్ల కాదు. మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నేను ఎంత వాగినా వేస్టే. ఆడనే నిలబడినారు, ఈడికి రండి. వీళ్ళ అవతారాలు, మొఖాలు చూడు మొఖాలు ఎట్లున్నాయో. అసలు వీళ్ళల్లో ఒక్క ముఖమైనా చందా కోసం వచ్చినట్టుందే? ఒక్కొక్కడు ఒక్కొక్కలాగున్నాడు. ఒకరితో ఒకరికి అసలు సంబంధమే లేదు. ముందర నిలబడిన వీళ్ళిద్దరిని చూడు. వీడు చూస్తే ఆ చింపిరి జుట్టుకేసిన కలరు, మళ్ళీ మోకాల వరకే పాయింట్. ఆ మధ్యలో ఉన్నోడు చూస్తే అరగుండు కొట్టించుకున్న హెయిర్ స్టైలు, వాడి జబ్బాల వరకు టీషర్ట్. ఆ వెనకాలన్నోడైతే ఏదో పెళ్లికి రెడీ అయ్యి వచ్చినట్టు వచ్చినాడు. ముగ్గురు 3 విధాలుగున్నారు. చందా కోసం వచ్చినట్టు కాదు, ఏదో దొంగకోలు పట్టుకొని పోయేవాళ్ళలాగున్నారు. ఏందండి మీరు? మేము ఏమంటలేం కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకు ఇష్టం ఉంటే డబ్బులు ఇవ్వండి, లేకపోతే లేదు. అంతేగాని ఈ మాటలన్నీ అవసరం లేదు. పాపం, నన్ను చూడడం కోసం వచ్చి ఎన్నెన్ని మాటలు పడుతున్నారో. మా అమ్మ మాటలు మీరేం పట్టించుకోవద్దు. ఇదిగో ఇవి తీసుకొని పోండి ఈ నుంచి. అరే, పదండి పోదాం. ఐ మిస్ యూ పల్లవి. మళ్ళీ నాకు నిన్ను చూసే ఛాన్స్ ఎప్పుడొస్తుందో ఏమో. నీ బాధ నాకు అర్థమవుతుంది కిరణ్. అతి తొందరలోనే మనం అనుకున్న రోజు వస్తుంది. నువ్వెందిరా ఇంకా పోకుండా అట్లా చూస్తున్నావు? పో. బాయ్. వీడేంది మనకి బాయ్ చెప్తాడు? మనం ఏడు దొరికిపోతామో అని నేనైతే మస్తు భయపడినా. ఏదోలే, మొత్తానికి మనం అనుకున్న పని పూర్తయింది. కిరణ్ గాడు అనుకున్నట్టే పల్లవిని చూసినాడు, పల్లవితో మాట్లాడినాడు. నువ్వు హ్యాపీ కదా? నేనైతే మస్తు హ్యాపీరా. పల్లవిని చూసినా, పల్లవితో మాట్లాడినా. దీనికి అంతటికి కారణం మీరే. నేను ఒక్కనే వచ్చింటే వాళ్ళకి ఖచ్చితంగా డౌట్ వచ్చేది. నా కోసం ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్స్ రా. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకురా మామా? ఏమైంది రాకేష్, ఎందుకు అట్లున్నావు? పల్లవి వాళ్ళ బావ మనల్ని ఆడవాళ్ళ మెల్లో గొలుసులు కొట్టుకుపోయే వాళ్ళలాగా ఉన్నారు అన్నాడు. పల్లవి వాళ్ళ అత్తయ్య మన బట్టల్ని, మన హెయిర్ స్టైల్ని మనల్ని ఎక్కడిచ్చినట్టు మాట్లాడింది. అంతేకాకుండా మనం దొంగకోలు పట్టే వాళ్ళలాగా ఉన్నామంట. అసలు ఎన్నెన్ని మాట్లాడినారు. ఇంతవరకు నాతో ఎవరట్లా మాట్లాడలేరు. వదిలేయిరా, ఆమె చెప్పింది కూడా నిజమే కదా. ఏంది నిజమా? మరి లేకపోతే మన అవతారాలు ఎట్లున్నాయి? డీజే ముందర డాన్సులు వేసేటోళ్ళలాగున్నాయి. ఆ ప్లేస్లో ఎవరున్నా అట్లే మాట్లాడతారు. ఆమె మాట్లాడిన మాటల గురించి వదిలేయి. ఇప్పుడు మన దగ్గర 5,000 ఉన్నాయి. పదన్రా, బాగా పార్టీ చేసుకుందాం. రేయ్ వద్దు. ఏంది వద్దా? ఎందుకు? రేయ్, మనము వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి చలివేంద్రమని అబద్ధం చెప్పినాము. అట్లా అబద్ధం చెప్పి తీసుకున్న డబ్బులు మనకొద్దు.
ఆ డబ్బులు నిజంగంటే చలివేంద్రాన్ని రన్ చేసే వాళ్ళకి ఇవ్వాలి. మీరేం బాధపడొద్దు. మనం పార్టీ చేసుకోవడానికి డబ్బులు నేనిస్తా. అయ్యి థ్యాంక్స్ రా మామా. ఇంక రండి పోదాం. ఆ స్వప్న నా మీద చేయి చేసుకేయింది. తలుచుకుంటుంటేనే బాధగుంది. నేను చేయని తప్పుకి నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడింది. అసలు నా మీద స్వప్నకెందుకంత పగ? నేను ఏమన్యాయం చేసినాను? ఏ ద్రోహం చేసినాను? మొదటి నుంచి అంతే. నేనంటే అస్సలు నచ్చదు. పాపం అవని ఎంత బాధపడుతుందో. మధ్యాహ్నం కూడా అన్నం తినలేదు. అసలు నేను అవనితో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడాలి? నా కళ్ళ ముందరనే స్వప్న అవనిని కొట్టింది. ఆయన కూడా నేనేం చేయలేకపోయినా. అల్లుడు పోయేటప్పుడు మస్తు జాగ్రత్తలు చెప్పిపోయినాడు. ఇప్పుడు నేను స్వప్నని ఏమన్నా అంటే అల్లుడు బాధపడతాడు. ముందరనే అల్లుడికి మాట ఇచ్చిన, స్వప్నని జాగ్రత్తగా చూసుకుంటా అని. నా పరిస్థితి ఇప్పుడు మింగలేక కక్కలేక అన్నట్టుంది. అవని అవని నీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ నేనేం చేయలేని పరిస్థితి. నన్ను క్షమించమ్మా. మీకే ముందే చెప్పినా కదత్తయ్యా, ఇందులో అసలు మీ తప్పేముంది? తప్పు మొత్తం నాదే. స్వప్న ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి నాకి ఏం పని చెప్పినా అన్ని పనులు నోరు మూసుకొని చేసిన. నచ్చిన వంట వండి పెడుతున్నా. అడిగినేటి వల్ల కాళ్ళ దగ్గరకు పోయి ఇస్తున్నా. ఆఖరికి స్వప్న బట్టలు కూడా నేను ఉతుకుతున్నా. ఇవి సాలదన్నట్టు నాతో కాళ్ళు పట్టించుకోవడానికి రెడీ అయింది. అయినా కూడా నేనేమనుకోలే. అన్ని సేవలన్నీ చేస్తున్నా. కానీ ఎంత చేసినా ఏం లాభం? ఈ రోజు చూసినారు కదా, సొంత వదినని అని కూడా చూడకుండా నా చెంప పలగొట్టింది. అది కూడా నేను చేయని తప్పుకి. బాధపడొద్దావని. ఇంకొంచెం ఉంటే కిరణ్ వస్తాడు. వాడొచ్చినాక స్వప్నకి బుద్ధి చెప్దాం. నువ్వొచ్చి ఓ ముద్ద అన్నం తినమ్మా. నాకేం వద్దత్తయ్యా, ఆకలిగా లేదు. అట్లంటే ఎట్లమ్మా? ప్రతిసారి అన్నం మీద అలగకూడదు. నా మాటిని కొంచెం తిను. నేనేమి అన్నం మీద అలిగిలేను. నాకు ఆకలిగా లేదు. ఆకలిగా లేనప్పుడు అన్నం తింటే కూడా పోదు. నాకే ఆకలేస్తే నేను తింటలేత్తయ్యా. మీరెళ్ళండి. నన్ను కొద్దిసేపు ఒంటరిగా వదిలేయండి. అరే బాబు, అరే అభిరామ్. అంకుల్ మీరా? నేనే. బాగున్నావా బాబు? బాగున్నా అంకుల్. మీరు బాగున్నారా? బాగున్నా. ఏడుకో పోతున్నట్టున్నావు? అదే, మా అమ్మ టీ కోసం పాల ప్యాకెట్ తీసుకొని రమ్మని చెప్పింది. అందుకే షాప్ కోతున్నా. అవునా? నువ్వు అమెరికా నుంచి వచ్చినావు. అప్పటి నుంచి మీ నాన్న అసలు కనబడతలేడు. రోజుకి ఒక్కసారైనా నాతో కలిసి మాట్లాడేవాడు. అంతేలే, నువ్వు లేక లేక అమెరికా నుంచి వచ్చినావు. ఇంకా నిన్ను ఇడిచిపెట్టి మా దగ్గరికి ఎందుకు వస్తాడు? అదేం లేదంకుల్, ఎండలు బాగా ఉన్నాయి కదా, అందుకే బయటకు వస్తలేడు. మీ నాన్న దగ్గరికి నేనే వద్దామనుకున్నా. అవును బాబు, ఈ రోజు మీ ఫ్రెండ్స్ వచ్చినారు కదా, కలిసినారా? మాట్లాడినారా? నా ఫ్రెండ్సా? ఇంతకి వాళ్ళెవరు? అదేంది బాబు అట్లంటున్నావు? ఈ రోజు మధ్యాహ్నం నిన్ను కలవడానికి వచ్చినారు కదా, మొత్తం ముగ్గురు. కేశవరావు గారి ఇల్లు ఎక్కడా, వాళ్ళ అడ్రస్ చెప్పండి అని మా దగ్గరకు వచ్చి అడిగినారు. మీరు ఎవరు అని అడిగితే, మేము అభిరామ్కి ఫ్రెండ్స్, అమెరికా నుంచి వచ్చినాడు కాబట్టి వాడిని కలవడానికి పోతున్నామని చెప్పినారు. వాళ్ళు చూడ్డానికి ఎట్లుంటారు? ఒకడు జుట్టుకి రంగేసుకొని మోకాల వరకే పాయింట్ వేసుకున్నాడు. ఇంకొకడు హైట్ గా తెల్లగా టీషర్ట్ వేసుకొని ఉన్నాడు. ఇంకొకడు నీలం కలర్ డ్రెస్ వేసుకున్నాడు. నాకు గుర్తున్నంత వరకు ఇదే బాబు. ఈ అంకుల్ చెప్పే పోలికలు ఈ రోజు మధ్యాహ్నం మా ఇంటికి చందా కోసం వచ్చిన వాళ్ళలాగానే ఉన్నాయి. అయినా వాళ్ళు నా ఫ్రెండ్స్ ఏంది? వాళ్ళకు మా ఇంటి అడ్రస్ తో ఏం పని? అదీగాక మా నాన్న పేరు కేశవరావు అని వాళ్ళకిట తెలుసు. మళ్ళీ నా పేరు అభిరామ్ అని, నేను అమెరికా నుంచి వచ్చినానని అంత కరెక్ట్గా ఎట్లా చెప్పినారు? అంటే వాళ్ళు మీ ఇంటికి వచ్చలేరా? వచ్చినారు అంకుల్, కానీ వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు. మరి వాళ్ళేదో చలివేంద్రం కోసం చందా అడగడానికి వచ్చినారంట. మరి నాకెందుకు నువ్వు వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పినారు? అది కాకుండా మీ నాన్న పేరు, నీ పేరు, నువ్వు అమెరికా నుంచి వచ్చినావని అంత కరెక్ట్గా ఎట్లా చెప్పినారు? అదే అంకుల్, నాకు కూడా అర్థమైతలేదు. ఒకవేళ చందా కోసం వచ్చిన వాళ్ళైతే నిజం చెప్పాలి కదా, వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇదేదో తేడాగున్నట్టే ఉంది. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఎందుకైనా మంచిదే, వాళ్ళపైన పోలీస్ కంప్లైంట్ ఇయ్యి. పోలీసులే మొత్తం కనుక్కుంటారు. సరే అంకుల్, మీరు జాగ్రత్త. సరే. ఈ మధ్య డబ్బున్నలను చూసి బాగా మోసాలు ఎక్కువైనాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమైతలేదు. అసలేం అర్థమైతలేదు. వాళ్ళ ముగ్గురు డబ్బు కోసమే ఇదంతా చేసినారా? డబ్బు కోసం అయితే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇదేదో తేడాగున్నట్టుంది. ఇంతకు వాళ్ళెవరు, ఎందుకొచ్చినారు మొత్తం కనుక్కోవాలి. హలో ఫ్రెండ్స్ అందరికి,
ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.